హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఈరోజు ఓయూ యూనివర్సిటీలోకి, ఉస్మానియా యూనివర్సిటీలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారు కదా. దాని గురించి ఈ ఓయూ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నేను చెప్పేది ఏంటిదంటే, ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. ఏంటిదంటే, విషయంలోకి వెళ్తే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తాడు కదా. వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, స్పీచ్ ఇస్తారు, విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు మాట్లాడతాడు ఓయూలో మాట్లాడినప్పుడు మామూలుగా ఈ చిల్లర క్వశ్చన్లు, పనికిమాల క్వశ్చన్లు అడగకుండా డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అనే ఇదే క్వశ్చన్ని రేజ్ చేయాలి. ఇక వేరేది కాకుండా ఇదే క్వశ్చన్, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనే దాని మీదనే మాట్లాడాలి. నువ్వు డైరెక్ట్గా అడిగేసి ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఎన్ని రోజులకు ఎగ్జామ్ పెడతారు, జాబ్ ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు, మాకు నియామకాలు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించే మాట్లాడాలి. మనమేం డిమాండ్ పెట్టాలంటే, ఈ రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తారు కదా, స్పీచ్ ఇచ్చేసిన తర్వాత పొలిటికల్ స్పీచ్ ఇస్తారు. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కానీ పొలిటికల్గానే మాట్లాడతారు. ఎందుకంటే నేను ఓయూలో డైట్ ఛార్జీలు పెంచిన, ఇంకా తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన, రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉన్నది, ఎవడో అప్పులు గుట్టనిత్తలేడు, ఇంకా తర్వాత ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు సీఎం గారు. ఇవన్నిటిని మనం అస్సలు తలగ్గకుండా మనం ఎప్పటికీ మన ఫోకస్ మొత్తం దేని మీద ఉండాలంటే, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మన జాబులు ఫిలప్ చేస్తారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు అనే దాని మీదనే ఉండాలి తప్ప. కానీ వాళ్ళు డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తారు, మనల్ని డైవర్షన్ చేస్తారు. నేను ఈ పథకం ఇచ్చిన, ఆ పథకం ఇచ్చిన, యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతాన్న నియోజకవర్గానికి కానీ ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తారు. దానికి మాత్రం మనం డైల్యూట్ కావద్దు. డైరెక్ట్గా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు స్పీచ్ మాట్లాడిన తర్వాత మాట్లాడిన దగ్గర నుంచి వెళ్ళి వారం రోజుల లోపల మాకు నోటిఫికేషన్లు అన్నీ రావాలి. వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత 3 నుంచి 4 నెలల మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత ఇంకొక 2 నెలల్లో మనకు రిజల్ట్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్కి ఇంకా తర్వాత ఈ నియామక పత్రాలు ఇస్తారు. అదే జాబులో చేయడానికి నియామక పత్రాలు ఇచ్చే సమయానికి మధ్యలో 10 నెలలు గ్యాప్ ఉండేటట్టే చూసుకోవాలి. 10 నెలలనే మనం జాబ్లో జాయిన్ అయ్యేటట్టు చూడాలి. అందుకనే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత, ఓయూకి వచ్చి మాట్లాడిన తర్వాత వారం రోజులలో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 4 నెలల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత కండక్ట్ అయిన ఎగ్జాము ఒక 2 నెలల్లో రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొక 4-5 నెలలు, అంటే రఫ్గా మొత్తంగా చెప్తే 10 నెలల్లో మనకు నియామక పత్రాలు రావాలి అనే డిమాండ్ పెట్టాలి. ఇదే డిమాండ్ మీద మన విద్యార్థులంతా ఈరోజు ఒక్క తాటి మీద, ఒక్క మాట మీద ఉండాలి. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, వేరే దానికి డ్రైవింగ్ తిప్పుతారు. మనం అస్సలు వేరే దానికి చర్చల్లో పోవద్దు. ఒకటే నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల నోటిఫికేషన్ మీదనే ఈరోజు మొత్తం చర్చ జరగాలి. ఈరోజు మొత్తం దీని గురించే ఆలోచించాలి తప్ప కానీ వేరే దాని గురించి అస్సలు ఆలోచించద్దు. మన డిమాండ్ కేంద్రానికి గట్టిగా తలగాలి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఓయూ విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మన డిమాండ్ అనేది ఈరోజు సీఎం గారికి గట్టిగా తలగాలి. ఈరోజు గట్టిగా తలిగితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. అందుకనే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోర్రి. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పాల్సింది చెప్పినా అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.